గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 823. ఈరోజు డైలీ మనీషలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 75 పాయింట్స్ పెరిగి 73,961 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 42 పాయింట్స్ పెరిగి 22,530 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.62% పెరిగింది. సెంట్రల్ ఎలక్షన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక ఎండింగ్ వచ్చేసాయి కదా, దీంతో రేపు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అవనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఎవరికైతే ఎగ్జిట్ పోల్స్ అంటే తెలియదు, జనరల్లీ చాలా ఏజెన్సీస్ ఏం చేస్తుంటాయంటే ఓటర్ యొక్క పల్స్ తెలుసుకోవడానికి సర్వేస్ కండక్ట్ చేస్తుంటాయి. ఈ సర్వేస్ లోని జనరల్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారన్నది ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈసారి ఎగ్జిట్ పోల్స్ రేపు ఈవినింగ్ అంటే సాటర్డే రోజు ఈవినింగ్ రాబోతున్నాయి కాబట్టి ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయనుకోండి, మండే రోజు మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అలా కాకుండా ఎగ్జిట్ పోల్స్ ఏమాత్రం అటు ఇటుగా ఉన్నట్లయితే మాత్రం మండే రోజు మన మార్కెట్ లోని కొంత వాలిటాలిటీ ఆర్ ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ మండే రోజే కాదు, ట్యూస్డే రోజు అంటే June 4th రోజున ఎలక్షన్ కౌంటింగ్ కూడా జరగబోతున్నది కదా. ఈ కౌంటింగ్ రోజు కూడా మార్కెట్లోని మనం కొంత వాలిటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మండే అండ్ ట్యూస్డే మార్కెట్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ అండ్ రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే ఫర్దర్ గా మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అలా కాకుండా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాలేదనుకోండి, కొన్ని రోజులు మన మార్కెట్స్ లోని ప్రెషర్ కూడా కనపడే అవకాశం ఉంది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పెద్దగా వరి అవ్వాల్సినటువంటి పని లేదు. ఓన్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ టైంలోని కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో సెకండ్ హాఫ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇలా పాజిటివ్ మూమెంటం కనపడడంతో సోషల్ మీడియాలోనైతే ఒక బజ్ స్టార్ట్ అయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ పెరుగుతున్నాయంటే ఈసారి అగైన్ మోడీ స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోని పోస్టులు అయితే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇందాకలే మనం మాట్లాడుకున్నాం కదా, రేపు అయితే ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్లయితే కొంత క్లారిటీ మనకు వస్తుంది. దాని తర్వాత మంగళవారం రోజు ఎలాగే ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి దాంతో అసలు ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారన్నది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఒక్కసారి అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇలా పాజిటివ్ మూమెంట్ కనపడడంతో కొంతమంది మన ఫాలోవర్స్ అదానీ గ్రూప్ స్టాక్స్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యి ఈ రోజు అని చెప్పి అడుగుతున్నారు. ఈ రోజు సెషన్ ఈ స్టాక్స్ ఇంతలా పెరగడానికి స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదు. ఓన్లీ సోషల్ మీడియాలో ఏందో బజ్ న్యూస్ చెప్పాను కదా, ఆ న్యూస్ తప్ప వేరే అదర్ న్యూస్ అయితే ఏమీ కనపడట్లేదు. నెక్స్ట్ సిరామిక్ టైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. త్వరలో యుఎస్ గవర్నమెంట్ మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి సిరామిక్ టైల్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీంతో మన ఇండియాలోని గుజరాత్ లో ఉన్నటువంటి మార్బీ సిటీలోని ఈ సిరామిక్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రొడక్షన్ అయితే కట్ చేసుకున్నారని, అండ్ ఇదొకటే రీజన్ కాదు, ఆల్రెడీ సిరామిక్ టైల్స్ సేల్స్ లో కూడా కొంత స్లో డౌన్ కనపడుతున్నది. ఇప్పుడు ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ కనుక ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని కనుక విధించినట్లయితే యుఎస్ కంపెనీస్ మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి కాస్ట్ పెరిగిపోతుంది కదా. దాంతో నా యుఎస్ కంపెనీస్ అన్ని కూడా మార్బీలో ఉన్నటువంటి సిరామిక్ టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఆర్డర్స్ అయితే హోల్డ్ లో పెట్టినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వన్స్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి యాంటీ డంపింగ్ డ్యూటీ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిన తర్వాతే వీళ్ళైతే ఆర్డర్స్ ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ కనుక యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లయితే సిరామిక్ టైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ కజారియా సిరామిక్స్ కావచ్చు, ఎక్స్ఆర్ఓ టైల్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కి అయితే కొంత నెగిటివ్ కానున్నది. అండ్ వీటితో పాటు ఈ సిరామిక్ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని నేచురల్ గ్యాస్ యూసేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళ ప్రొడక్షన్ తగ్గినట్లయితే నేచురల్ గ్యాస్ యూసేజ్ కూడా తగ్గుతుంది. కాబట్టి నేచురల్ గ్యాస్ కంపెనీస్ లైక్ గుజరాత్ గ్యాస్ అండ్ అదర్ గ్యాస్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం ఇది నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లోని చాలా రకాల స్కామ్స్ మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు ఏకంగా కోటక్ మ్యూచువల్ ఫండ్ పేరు మీద స్కామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ కోటక్ మ్యూచువల్ ఫండ్ పేరు మీద కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ని ఓపెన్ చేసి కోటక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళే కొన్ని రకాల స్టాక్ టిప్స్ అండ్ అలాగే క్రిప్టో కరెన్సీ టిప్స్ ఇస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారని చెప్పి కోటక్ మ్యూచువల్ ఫండ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నీలేష్ షా గారు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ని ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది. ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండండి, కోటక్ మ్యూచువల్ ఫండ్ ఇటువంటి టిప్స్ అవి ఏమి ఇవ్వదని చెప్పి. ఈవెన్ టెలిగ్రామ్ లో కోటక్ మ్యూచువల్ ఫండ్ పేరు మీదే కాదు, చాలా రకాల ఫేక్ నేమ్స్ పైన ఛానల్స్ అయితే నడుస్తుంటాయి. ఇక్కడ మీకు స్టాక్ టిప్స్ ఇస్తామని, అవి ఇస్తామని, ఇవి ఇస్తామని చెప్తుంటారు. అవి నమ్మి గనక మీరు మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ రీసెంట్ గా మీరు చూసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా టెలిగ్రామ్ యాప్ వేరియస్ ఛానల్స్ అయితే ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇటువంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎవరు కరెక్ట్ ఎవరు ఫేక్ అన్నది మనకు తెలియదు కదా. ఇటువంటి యాడ్స్ చూసి మనం వేటిలో అయినా జాయిన్ అయ్యి ఆ కాల్స్ అవి ఫాలో అయ్యాం అనుకోండి, మన డబ్బుల్ని కోల్పోతాం. కాబట్టి చాలా జాగ్రత్త
జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు జియో ఫైనాన్స్ బీటా వెర్షన్ యాప్ నైతే అన్వీల్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, బిల్ సెటిల్మెంట్స్, ఇన్సూరెన్స్ అడ్వైజరీ లాంటి సర్వీసెస్ అన్నిటిని కూడా వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. ఈ యాప్ లో కీ ఫీచర్ ఏంటంటే ఈ యాప్ ని యూజ్ చేయడం ద్వారా ఇనిషియల్ గా జియో పేమెంట్స్ బ్యాంక్ యొక్క డిజిటల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ ఫ్యూచర్ లోని యాప్ ద్వారా వీళ్ళు కస్టమర్స్ కి లోన్ సొల్యూషన్స్ కూడా ఆఫర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, దీనిలోని స్టార్టింగ్ లోని మ్యూచువల్ ఫండ్స్ పైన లోన్స్ ను ఆఫర్ చేస్తూ దాని తర్వాత హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ జియో ఫైనాన్స్ యాప్ ఏదైతే ఉన్నదో ఇది కస్టమర్స్ యొక్క వేరియస్ ఫైనాన్స్ నీడ్స్ రిలేటెడ్ గా సింగిల్ సొల్యూషన్ యాప్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ లోని వేరియస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ను కూడా ఈ యాప్ ద్వారా వీళ్ళు ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ జియో ఫైనాన్స్ యాప్ ద్వారా ఆల్రెడీ ఇదే సెగ్మెంట్ లోని బిజినెస్ ని ఆపరేట్ చేస్తున్నటువంటి పేటిఎం, ఫోన్ పే అండ్ గూగుల్ పే లాంటి అప్లికేషన్స్ కి అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ రిలయన్స్ వాళ్ళు ఏ బిజినెస్ లోకి ఎంటర్ అయినా సరే దాన్ని స్ట్రాంగ్ గా డ్రైవ్ చేసేందుకు గాను వీళ్ళు వేరియస్ ఆఫర్స్ అవి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. చూడాలి ఈ యాప్ లోని కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు గాను వీళ్ళు ఎటువంటి ఆఫర్స్ ని తీసుకొస్తారన్నది. ఒకవేళ ఎక్కువ మంది కస్టమర్స్ ఈ జియో ఫైనాన్స్ యాప్ ని కనుక యూజ్ చేసినట్లయితే దీని ద్వారా వేరియస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయడం ద్వారా జియో ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. యాక్చువల్ లాస్ట్ వీక్ హెల్త్ బాగోపోవడం వల్ల ఫ్రైడే వీడియో నేను చేయలేదు. దాని బిఫోర్ లాస్ట్ వీక్ ఫ్రైడే వీడియోలో మిమ్మల్ని ఒక జీవికి 3 హార్ట్స్ ఉంటాయి అది ఏంటని అడిగాను. అది ఆక్టోపస్. ఆక్టోపస్కి 3 హార్ట్స్ ఉంటాయి. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే త్వరలోనే ఎలక్షన్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి కదా. జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5 years టర్మ్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఒకసారి గవర్నమెంట్స్ మారుతుంటాయి అండ్ ఒకసారి గవర్నమెంట్స్ మారవు కూడా. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఎవరి టర్మ్లోని స్టాక్ మార్కెట్ హైయెస్ట్ రిటర్న్స్ డెలివర్ చేసింది అండ్ ఎంత రిటర్న్స్ డెలివర్ చేసింది, దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఆపరేట్ చేసేటువంటి కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ స్టేట్స్ లోని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ, మీలో చాలా మందికి ఎలక్ట్రానిక్ సిటీ ఐడియా ఉండే ఉంటుంది కదా. నేను కూడా ఒక టైంలో ఎలక్ట్రానిక్ సిటీలో అయితే స్టే చేశాను. ఎలక్ట్రానిక్ సిటీలో ఇప్పుడు వీళ్ళు 350 బెడెడ్ హాస్పిటల్ ని సెటప్ చేయనున్నారు. సో ఇలా వేరియస్ స్టేట్స్ లోని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు కదా. ఇది కిమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ వాళ్ళ స్ప్లెండర్ మోడల్ ఎంత సక్సెస్ అన్నది మీ అందరికి ఐడియా ఉన్నది కదా. ఈ సక్సెస్ అవడంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ మోడల్లోని వేరియస్ ఫీచర్స్ అవి యాడ్ చేస్తూ వేరియస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. స్ప్లెండర్ ప్లస్ కూడా మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. టెక్ రిలేటెడ్ గా చాలా మంది ఇష్టపడడంతో ఈ స్ప్లెండర్ ప్లస్ లోని కొన్ని అడిషనల్ టెక్నాలజీస్ ని యూజ్ చేయడం ద్వారా కొత్త మోడల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ మోడల్ పేరు స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0. దీనిలో అడిషనల్ ఫీచర్స్ ఏముంటాయంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగా మీరు మీ మొబైల్ని బ్లూటూత్ ద్వారా ఈ వెహికల్ కనెక్ట్ చేశారనుకోండి, మీకు SMS కాల్ అలర్ట్స్ అవన్నీ కూడా వస్తాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటు మరి కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఈ వెహికల్ అయితే వీళ్ళు ఉంచారు. చూడాలి ఈ వెహికల్కి మార్కెట్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. ఒకవేళ ఈ మోడల్ కూడా సక్సెస్ అయ్యి వీళ్ళ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది హీరో మోటోకార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళకి ఓయిస్టర్ గ్రీన్ హైబ్రిడ్ అనేటువంటి కంపెనీ నుంచి 81.9 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా ఈ కంపెనీకి మధ్యప్రదేశ్ అగర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కోసం సుజ్లాన్ వాళ్ళు 3.15 మెగావాట్ ఈచ్ కెపాసిటీ కలిగినటువంటి 26 విండ్ టర్బైన్స్ ని సప్లై చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి అదానీ హార్బర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి ఓషన్ స్పార్కల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక నోటబుల్ ఆర్డర్ వచ్చినట్లుగా ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ కంపెనీకి 370T బోలార్డ్ పూల్ ASD టగ్స్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు నోటబుల్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores to 250 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ జెక్సోన్ పాల్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ May 16th రోజున యష్ ఫార్మా లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి వాళ్ళ ఇండియా అండ్ భూటాన్ బిజినెస్ ని అక్వైర్ చేసేందుకు గాను బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిందని అండ్ ఈ బిజినెస్ ని వీళ్ళు అక్వైర్ చేశారు కదా, దీని యొక్క కన్సాలిడేటెడ్ నెంబర్స్ ఈ Q1 రిజల్ట్స్ ని వీళ్ళు రిలీజ్ చేస్తారు కదా, ఈ నెంబర్స్ తో పాటు రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేను మన డైలీ మనీ షోలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళ రిలయన్స్ రీటైల్ బిజినెస్ ద్వారా క్విక్ కామర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వీళ్ళు క్విక్ కామర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే ఆ బిజినెస్ ని గ్రో చేసేందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నది కాబట్టి
కాబట్టి ఈ క్విక్ కామర్స్ సర్వీస్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి అదర్ ప్లేయర్స్ కి అయితే రిలయన్స్ వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో దీంతోని మెక్వేర్ వాళ్ళు జొమాటో యొక్క స్టాక్ ప్రైస్ టార్గెట్ ని 96 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ లోని వీళ్ళ టార్గెట్ ప్రైస్ ఉన్నది. వీళ్ళు జొమాటో యొక్క టార్గెట్ ప్రైస్ ని ఇంతలా తగ్గించడానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే రిలయన్స్ వాళ్ళు ఈ క్విక్ కామర్స్ సర్వీస్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే దానివల్ల జొమాటో వాళ్ళ బ్లింకిట్ బిజినెస్ అయితే చాలా టఫ్ కాంపిటీషన్ ని ఫేస్ చేస్తుందని, సో ఈ కాంపిటీషన్ వల్ల బ్లింకిట్ వాళ్ళ బిజినెస్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఓవరాల్ గా జొమాటో మీద ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూనే జొమాటో యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 96 రూపీస్ కి కట్ చేశారు. సో వీళ్ళు జొమాటో టార్గెట్ ప్రైస్ ని 96 రూపీస్ గా ఫిక్స్ చేయడంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి మనకి జొమాటో స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది, కానీ దాని తర్వాత స్టాక్ లో కొంత రికవరీ చూసాం. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో ప్యాట్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 సెకండ్ హాఫ్ లోని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలే అవడం వలన వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఇంపాక్ట్ అయిందని, కాకపోతే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ ఉన్నది అండ్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఈ హెల్దీ పైప్ లైన్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు విన్ అయినటువంటి లార్జ్ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కంపెనీ కూడా లార్జ్ డీల్స్ పైన చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా చెప్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ని ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు అచీవ్ చేయలేకపోయారు. దానికి ఇందాక మనం రీజన్ మాట్లాడుకున్నాం కదా, సెకండ్ హాఫ్ లోని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలే అయిందని చెప్పి, సో దాంతోనే ఆ గైడెన్స్ ని అచీవ్ చేయలేకపోయామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ రెవెన్యూస్ లో 5 to 10% గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉన్నదని, అండ్ ఎబిటాలో 23 to 31% గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉన్నదని, అండ్ ప్యాట్ లో 59 to 81% గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మంచి గ్రోత్ గైడెన్స్ ఇవ్వడానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఎక్కువగా లార్జ్ క్లయింట్స్ మీద ఫోకస్ చేస్తున్నామని, దీంతో పాటు ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఆపర్చునిటీస్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ పైన ఫోకస్ చేయబోతున్నట్లుగా, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్లాక్ బాక్స్ కంపెనీ రిలేటెడ్ గా మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ డేటా సెంటర్ థీమ్ పైన ఒక కంప్లీట్ వీడియోని అయితే రిలీజ్ చేసాం కదా. ఈ వీడియోలోని బ్లాక్ బాక్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ డేటా సెంటర్ థీమ్ పైన అయితే లాంగ్ టర్మ్ లోని ఈ కంపెనీ బెనిఫిట్ పొందనుంది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 31% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 76% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 254 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 258 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆక్యుపెన్సీ 65% గా ఉన్నది అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ 59,523 రూపీస్ పర్ డే గా ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు అపోలో హాస్పిటల్స్ వాళ్ళ బోర్డ్ 10 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ స్వాన్ ఎనర్జీ వాళ్ళ బిజినెస్ లంపీ బిజినెస్, ఈ డిఫెన్స్ వర్టికల్ లో అది బిజినెస్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి ఆ సెగ్మెంట్ లోని గ్రోత్ వస్తుంటుంది. అలా గ్రోత్ వచ్చినప్పుడు వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తుంటారు అండ్ అలాగే గ్రోత్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ టైంలోని వీళ్ళ నెంబర్స్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంచెం వీక్ గా ఉన్నాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్వాన్ ఎనర్జీ స్టాక్ 5% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఐఎస్జిఎసి హెవీ ఇంజనీరింగ్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిన్న సెషన్ లో అయితే స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది. బట్ ఈ రోజు మాత్రం స్టాక్ 8% పైన పెరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ వచ్చింది. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో మీరు చూసినట్లయితే ఈ మార్చ్ 31st నాటికి వీళ్ళ దగ్గర 79,050 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. అంటే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కాన్ కాల్ లో మాట్లాడుతూ వీళ్ళ డొమెస్టిక్ ఆర్డర్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశామని అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 10% రెవెన్యూ గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా అండ్ 7 to 8% ఇన్ బిట్వీన్ ఎబిటా గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో పాటు మార్జిన్స్ కూడా బెటర్ గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా పాజిటివ్ కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఐఎస్జిఎసి హెవీ ఇంజనీరింగ్ స్టాక్ 8% పైనే పెరిగింది. నెక్స్ట్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అయినటువంటి
అయినటువంటి హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పెట్రోలియం ప్రాఫిట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ షేరింగ్ బాగా పెరిగింది. దీంతో పాటుగా లాస్ట్ ఇయర్ లోని వీళ్ళ క్రూడ్ ఆయిల్ స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని ఈ క్రూడ్ ఆయిల్ స్టాక్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దీంతోనే ఈ క్వార్టర్ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం జరిగింది. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో మనకి రెవెన్యూస్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇందాక మనం రీజన్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ అన్ని రీజన్స్ తో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఓవరాల్ గా 226 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 2550 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ లోని ప్రెసెంట్ ఈ స్టాక్ అయితే కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ప్రో ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 23 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఎల్ప్రో ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సువెన్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెంబర్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సిమిలర్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ సువెన్ ఫార్మాని కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లోని వీళ్ళు మర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చిందని, ఇంకా సెబీ అప్రూవల్ రావాల్సి ఉన్నది. సో వన్స్ సెబీ అప్రూవల్ వచ్చినట్లయితే ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళు ఎన్సీఎల్టీ ని అప్రోచ్ అవుతామని చెప్పి షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ మర్జర్ కంప్లీట్ అవడానికి 12 to 15 months టైం అయితే పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.